సో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ. డిసెంబర్ 10 ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ మానవ హక్కుల దినోత్సవంగా మనం సెలబ్రేట్ చేస్తున్నాము. మరి డిసెంబర్ 10 ఎందుకు ప్రపంచ మానవ హక్కుల దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము అండ్ 76వ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే థీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అదేవిధంగా భారతదేశంలో హ్యూమన్ రైట్స్ సంబంధించిన చట్టాల గురించి, అవి తద్వారా ఏర్పాటు చేసినటువంటి ఇన్స్టిట్యూషన్స్ గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తప్పనిసరిగా అడగడానికి అవకాశం ఉన్నటువంటి ఒక టాపిక్ హ్యూమన్ రైట్స్ అనమాట. కాబట్టి మానవ హక్కుల గురించి మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా ప్రాథమిక హక్కుల ప్రస్తావన పార్ట్ 3లో మనకు కనిపిస్తుంది, ఆర్టికల్ 12 to 35. చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఒకసారి ఈరోజు డిసెంబర్ 10, సో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డేని సెలబ్రేట్ చేస్తున్నారు. కాబట్టి మనం నెక్స్ట్ ఇంకొక 2 నెలల్లో గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ కూడా రాయబోతున్నాం. కాబట్టి సో తప్పనిసరిగా దీని గురించి కొంచెం అవగాహన కలిగి ఉంటే సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మరొక మార్కు తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. లెట్స్ ఫోకస్ ఇట్. అండ్ ఈరోజు మనం తెలుసుకున్నటువంటి దీంట్లో సో పార్ట్ 1 మరియు పార్ట్ 2 వీడియో కూడా ఒకసారి డిస్కస్ చేద్దామండి. ముఖ్యంగా ప్రపంచ మానవ హక్కుల దినోత్సవము ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డేని డిసెంబర్ 10న సెలబ్రేట్ చేస్తున్నాం. దానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఐక్యరాజ్య సమితి విశ్వ మానవుల హక్కుల ప్రకటన. సో విశ్వ మానవుల హక్కుల ప్రకటనని, దాన్నే మనం యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ని డిసెంబర్ 10, 1948వ సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. కాబట్టి యుఎన్ఓ డిక్లేర్ చేసినటువంటి ఈ డేట్ని పురస్కరించుకొని డిసెంబర్ 10వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా యూనివర్సల్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డేని మనం సెలబ్రేట్ చేస్తున్నామండి. మరి ఈ సంవత్సరం 76వ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే యొక్క ముఖ్యమైన థీమ్ ఒకసారి చూస్తే చాలా చాలా ఇంపార్టెంట్. అభ్యర్థులు ఎక్కడైతే కాంపిటేటివ్ ఎగ్జామ్లో మిస్టేక్ చేస్తారో ఆ ఏరియాస్ని కొంచెం ఫోకస్ చేయండి. థీమ్స్ మీద ఇటీవల ఎక్కువగా అడుగుతున్నాడు కాబట్టి లక్ష్యం ఏంటి అని కూడా మనం చూడండి. సో 76వ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే థీమ్ వచ్చేసి అవర్ రైట్స్ అవర్ ఫ్యూచరు రైట్ నౌ. అంటే తెలుగులో మన హక్కులు మన భవిష్యత్తు ఇప్పటికిప్పుడే అనేటువంటి నినాదంతో ఈ 76 థీమ్ కనిపిస్తుంది. మరి ఈ 1948లో ఈ డిక్లరేషన్ తీసుకొచ్చినప్పటికీ కూడా ఈ భారతదేశంలో ఏర్పాటు చేసినటువంటి హ్యూమన్ రైట్స్ యొక్క ఈ ముఖ్యమైనటువంటి స్టెప్స్ ఎప్పటి నుంచి పడ్డాయో ఒకసారి చూద్దామండి. సో 1991లో 1991వ సంవత్సరంలో ప్యారిస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనేటువంటి నినాదంతో కొన్ని గైడ్లైన్స్ తీసుకురావడం జరిగింది. సో దీని ఆధారంగానే 1993వ సంవత్సరంలోని యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ వాటిని ఎండోర్స్ చేస్తూ ప్రతిపాదిస్తూ కొన్ని ప్రతిపాదనలు తీసుకురావడం జరిగింది. సో తద్వారా భారతదేశంలో ద ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993 అని చట్టం చేయడం జరిగింది. సో 1993 చట్టం చేయడం జరిగింది. ఈ చట్టము మనకి జనవరి 1994 నుంచి అమల్లోకి రావడం జరిగింది అనమాట. రైటా? ఇప్పుడు ఈ చట్ట ప్రకారంగా భారతదేశంలో ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ తీసుకున్నట్లయితే, ఒకటి నేషనల్స్, అంటే నేషనల్ లెవెల్లో కేంద్ర స్థానంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏర్పాటు చేశారు. అలాగే రాష్ట్ర స్థాయిలో స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఈ హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ సంబంధించిన కేసెస్ని సాల్వ్ చేయడం కోసమని కొన్ని హ్యూమన్ రైట్స్ కోర్టును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు మరి అదనంగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉన్నది ఏంటంటే ఒకసారి చూద్దామండి. 1993లో తీసుకొచ్చినటువంటి ద ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993లో తీసుకురావడం జరిగింది. దీనికి మొట్టమొదటిసారిగా 2006వ సంవత్సరంలో సవరణ చేయడం జరిగింది. అండ్ 2019వ సంవత్సరంలో అతి ముఖ్యమైన సవరణ చేయడం జరిగింది. సో కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 1993కి 2090కి చేసినటువంటి సవరణలో ప్రధానమైన మార్పులు గుర్తించండి అంటాడు. ముఖ్యంగా దాంట్లో ఫస్ట్ కాంపోజిషన్లో చేంజెస్ తీసుకురావడం జరిగింది. 1993 ప్రకారంగా సో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ యొక్క కాంపోజిషన్ 1+8 మెంబర్స్ ఉండేదండి. సో 1 మెంబర్ వచ్చేసి రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండేవారు. ఈ 8 మెంబర్స్లో 4 మెంబర్స్ వచ్చేసి ఫుల్ టైం మెంబర్స్ ఉండేవారు, మరొక 4 మెంబర్స్ ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ ఉండేవారు. ఓకేనా? ఈ 4 మెంబర్స్లో 1 మెంబర్ వచ్చేసి ద జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్టు ఆర్ హైకోర్టు తీసుకునేవారు. ఈ 3 మెంబర్స్ హ్యూమన్ రైట్స్లో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు 3 మెంబర్స్గా తీసుకునేవారు. ఇది బేసికల్గా సో 1993లో చేసినటువంటి చట్టంలో కాంపోజిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. బట్ 2019వ సంవత్సరంలో చేసినటువంటి చట్టంలో ఈ 1+8 మెంబర్స్లో ప్రధానంగా చేసిన మార్పులు చూసినట్లయితే 3 ఏరియాస్లో చేశారు. ఒకటి, ఈ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో పాటు ఈయన లేకపోయినా సరే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి ఎవరైనా సీనియర్ జడ్జిని తీసుకోవచ్చు అనేటువంటి ఫస్ట్ చేంజ్ చేయడం జరిగింది. ఇక రెండవ దాంట్లో కాంపోజిషన్లో ఈ 4 మెంబర్స్లో 1+3లో ఈ 3 మెంబర్స్లో తప్పనిసరిగా
ఒక మెంబర్ విమెన్ ఉండాలి అనేటువంటి సెకండ్ చేంజ్ చేయడం జరిగింది. ఇక ఎక్స్ అఫిషియల్ మెంబర్స్లో అదనంగా కొంతమంది చైర్పర్సన్స్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ ఓబీసీ, ఇంకా కొంతమంది చైర్పర్సన్స్ని ఈ కాంపోజిషన్ యాడ్ చేయడం జరిగింది. సో అభ్యర్థులు సెకండ్ వీడియోలో ఈ కాంపోజిషన్స్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గురించి ఒక వీడియో కనిపిస్తుంది మనకి. స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గురించి కూడా ప్రత్యేకంగా మరొక వీడియో చేయడం జరుగుతుంది. సో అభ్యర్థులు ఆ వీడియోస్ కూడా చూడండి. చూసిన తర్వాత ఈ 3 వీడియోస్ని మీరు కంపైలేషన్ చేసుకుంటే ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా రెండవది ప్రధానంగా టెన్యూర్ అండి, కాల పరిమితి. సో టెన్యూర్ చూసుకున్నట్లయితే సో 1993లో 5 సంవత్సరాలు లేదంటే మాక్సిమం 70 సంవత్సరాల వరకు కూడా వాళ్ళకి ఏజ్ని బట్టి ఆ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్గా ఉండొచ్చు అనే విషయాన్ని తెలియజేశారు. బట్ 2019లో ఈ 5 సంవత్సరాలని కాల పరిమితిని 3 సంవత్సరాలు తగ్గించడము, ఈ 70 ఇయర్స్ని అదేవిధంగా ఉంచడం జరిగింది. సో కాబట్టి అభ్యర్థులు తప్పనిసరిగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, సో ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం December 10th ఓకే, సో ఆల్రెడీ సెలబ్రేట్ చేస్తున్నాము. కానీ సో ప్రపంచ స్థాయిలో జరిగేటువంటి హ్యూమన్ రైట్స్కి, భారతదేశం చేసిన చట్టాలకి, అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ 3లో ఆర్టికల్ 12 to 35 మధ్య మన ప్రాథమిక హక్కుల ప్రస్తావన కనిపిస్తుంది. మరి మొట్టమొదటిసారిగా ప్రాథమిక హక్కుల ప్రస్తావన మనకు ఎక్కడ కనిపిస్తుంది అని కాస్త చరిత్రలోకి వెళ్ళినట్లయితే 1215 సంవత్సరంలో ఇంగ్లాండ్ రాజైనటువంటి జాన్ కింగ్, సో ఇంగ్లాండ్ రాజు పేరు కింగ్ జాన్. సో ఆయన ప్రపంచ ఫస్ట్ టైము మానవ హక్కులకు సంబంధించినటువంటి ఒక ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. దాన్ని మనం మాగ్నా కార్టాగా పిలుస్తున్నాం అనమాట. సో భారతదేశంలో ప్రాథమిక హక్కుల ప్రస్తావన మనం తీసుకున్నట్లయితే అమెరికా దేశానికి సంబంధించినటువంటి బిల్ ఆఫ్ రైట్స్ని మన ఆదర్శంగా తీసుకొని మన ప్రాథమిక హక్కుల్ని తీసుకురావడం జరిగిందని చెప్పి మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఒకసారి ఇండియన్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 12 to 35 మధ్య ఉన్నటువంటి ప్రొవిజన్స్ని మీరు కాస్త రివైజ్ చేసుకుంటూ, అండ్ ఈ రోజు December 10th ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి దాని యొక్క ప్రధాన థీమ్ ఏంటో కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ప్యారిస్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటి, జనరల్ అసెంబ్లీ ఎప్పుడు అడాప్ట్ చేసుకుంది, భారతదేశంలో ఏర్పాటు చేసినటువంటి ఇన్స్టిట్యూషన్స్ గురించి కూడా కాంపిటీషన్ ఎగ్జామ్లో అడుగుతుంటాడు. రైట్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి కార్తికేస్ అకాడమీ కూడా ప్రమోట్ చేయండి సార్, చాలా మంది చూస్తున్నారు. సో ప్లీజ్ ట్రై టు ఫార్వర్డ్ అవర్ వీడియోస్ టు మోర్ పీపుల్ టు గెట్ మోర్ సబ్స్క్రైబర్స్. అండ్ డెఫినెట్గా మీకు తెలుసు కార్తికేస్ అకాడమీ విశాఖపట్నంలో దాదాపుగా 9 సంవత్సరాల నుంచి అద్భుతమైన సర్వీస్ అందిస్తున్నాము. మేము ఇంకా హైదరాబాద్, ఢిల్లీ లాంటి ప్రాంతాలకు ఎందుకు వెళ్ళట్లంటే వైజాగ్ కూడా మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఇక్కడ మంచి ర్యాంకులు తీసుకురావాలని గత 9 నుంచి 10 సంవత్సరాల నుంచి చాలా హార్డ్ వర్క్ చేస్తాం. అండ్ ఆ ప్రాసెస్లోనే కార్తికేస్ అకాడమీ నుంచి ఆల్ ఇండియా ర్యాంక్ 24 పుష్పట్ సాహిత్య గారి రూపంలో రావడం జరిగింది. అండ్ ఒక ఐపీఎస్ ర్యాంక్ రావడం జరిగింది, ఐఆర్ఎస్ ఆఫీసులో ర్యాంకులు రావడం జరిగింది. అదేవిధంగా గ్రూప్ 1లో మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, మంచి మంచి పోస్టులు కూడా మీరు సాధించినటువంటి అంశం అయితే కనిపిస్తుంది. సో ట్రై టు సపోర్ట్ అస్ టు కార్తికేస్ అకాడమీ.